సో డియర్ ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్కు స్వాగతం. సో ఈరోజు ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే 70 డేస్ మనకు టైం ఉంది. ఇక రిమైనింగ్ టైం ఎగ్జాక్ట్లీ 70 ఆల్మోస్ట్ మనకు తీసుకున్నట్టయితే ఒక 2-3 డేస్ని మనం జూన్ 12 మనకు ఎగ్జామ్ టీఎస్ తెలంగాణ టెట్. అదేవిధంగా రేపు ఒక రోజు ఉంది. ఇక మిగిలినది చూస్తే ఈ 2-3 డేస్ని తీసేస్తే మనకు మిగిలిపోయింది ఎగ్జాక్ట్గా 70 డేస్ ఉంది. మరి ఈ 70 రోజులు మనం ఎలా చదవాలి, ఎలా చదివితే మనకేంటంటే బెస్ట్ ప్లాన్ ఏంటిది 70 డేస్కు అనే దాన్ని ఈరోజు మన వీడియోలో ఎలా ప్రిపేర్ అయితే మనం 150కి మ్యాక్సిమం మార్క్స్ ఎట్లా స్కోర్ చేసుకుంటాం, ఎలా చదవగలుగుతాం. చాలామంది మిత్రులు అంటారు, సార్ టెన్షన్ అవుతుంది సార్, మరి ఎట్లా చదవగలుగుతామా, కంప్లీట్ చేయగలుగుతామా సార్, ఎట్లా సార్ అని కొంచెం వరిగా కొంచెం ఆల్రెడీ కామెంట్స్లో వస్తున్నాయి, ఫోన్స్లో వస్తున్నాయి. సో దాన్ని కొంచెం అంటే మీరు ఇది ఫ్లెక్సిబుల్, మీకు చెప్పే ప్లాన్ ఏదైతే ఉంటుందో ఈ 70 డేస్ కోసం ఈ యొక్క టీఎస్ టెట్ ప్రిపరేషన్, అది పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 కావచ్చు, ఒక చిన్న ప్లాన్ మీ ముందు ఉంచడం జరుగుతుంది. ఇట్ ఈస్ ఎ ఫ్లెక్సిబుల్ ప్లాన్. అంటే దయచేసి మీకు అనుగుణంగా కొంచెం మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఇది రిజిడ్ ప్లాన్ ఏం కాదు, ఫ్లెక్సిబుల్ ప్లాన్, బట్ ఒక ఐడియా. సో ఏంటిది మన ఐడియా అంటే, మనకు ఈ 50 డేస్ని మనం ఏమనుకుంటున్నామంటే ఎట్లా డివైడ్ చేసుకుందాం అంటే, దీన్ని మనం ఎట్లా అంటే ఒక 3 రౌండ్స్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. 3 రౌండ్లు చదవాలి మనం. ఒకటి మన రౌండ్ 1, రౌండ్ 2, ఫైనల్ రౌండ్, లేదా రౌండ్ 3, దాన్ని ఫైనల్ కూడా మనం చెప్పుకోవచ్చు. 3 రౌండ్స్గా దీన్ని మనం డివైడ్ చేసుకుంటున్నాం ఉన్న టైంలో 70 డేస్. ఎట్లా చేసుకుంటున్నామంటే, రౌండ్ 1 మనం తీసుకున్నట్టయితే 50 డేస్ ఇస్తాం మనం. అంటే ఎగ్జాంపుల్ ఉజ్జాయింపుగా పేపర్ 1 అనుకున్నాం, ఒక 2 సబ్జెక్టులు చెప్తే ఆటోమేటిక్గా ఈవీఎస్ మ్యాథ్స్ టైం కలిపితే పేపర్ 2లో మన సబ్జెక్ట్ అది మ్యాథ్స్ కావచ్చు. ఒక మ్యాథ్స్ సైన్స్ అయితే మ్యాథ్స్ సైన్స్ వాళ్ళకి మ్యాథ్స్ సైన్స్ అవుతుంది, అదేవిధంగా సోషల్ అయితే సోషల్ వాళ్ళకి అవుతుంది. ఇది పేపర్ 1కు పేపర్ 2కు సంబంధించిన ఒక ప్లాన్. అయితే ఇక్కడ ఏంటి అంటే, ఫస్ట్ మనం ఏమనుకుంటున్నాం, డివైడ్ చేసుకుంటున్నాం. 50 డేస్ ఒక పార్ట్ తీసుకుంటున్నాం. అదేవిధంగా 20 డేస్ను 15 డేస్ 5 డేస్ అట్లా డివైడ్ ఏం చేస్తున్నామంటే, 15 డేస్ ఫస్ట్ రౌండ్లో కంప్లీట్ కావాలి, మనకు తరోగా చదవాలి. తర్వాత సైమల్టేనియస్గా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. రౌండ్ 2 అంటే రౌండ్ 1లో మనకేమొస్తుంది అంటే 10 డేస్ ప్రతి సబ్జెక్టు కూడా ఉజ్జాయింపుగా మనం తీసుకుంటున్నాం. ప్రతి సబ్జెక్టుకు 10 రోజులు ఇస్తున్నాం. ఎగ్జాంపుల్ ఒక పేపర్ 1 తీసుకున్నాం ఇక్కడ మనకు, ఇందులోకి 11 2 కలిపితే పేపర్ 2 అవుతుంది. సరేదేనా? ఇక్కడ చూడండి, 10 డేస్ కలిపితే 50 డేస్ అవుతుంది. ఫస్ట్ రౌండ్లో మనం ఏం చేస్తాం, ప్రతి సబ్జెక్టుకు 10 రోజులు ఇస్తాం. ఉదాహరణ ఇక్కడ చూడండి, సైకాలజీ ఉంది, సిడిపి అన్నిటికీ తెలిసే మనకు. సైకాలజీ అంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ 30 మార్కులు, ఈవీఎస్ 30 మార్కులు, లాంగ్వేజ్ తెలుగుకు 30 మార్కులు ఉంటుంది, లాంగ్వేజ్ టు ఇంగ్లీష్ 30 మార్కులు, మ్యాథ్స్ 30 మార్కులు. అంటే నేను నాకు అనుగుణంగానే చేసుకున్నాను. ఈ సబ్జెక్టుల ప్రేరణ అనేది సైకాలజీ పెడగాది ముందు చదువుతా. నాది సైన్స్ బ్యాక్డ్రాప్ ఉంది, నాకు ఈవీఎస్ అంటే ఈజీ. సో ఈజీ ప్లేస్లో నాకు ఈవీఎస్ వచ్చింది. లేదా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఈ మ్యాథ్స్ ఇటు వెళ్ళొచ్చు, ఈవీఎస్లో వెళ్ళొచ్చు. లేదా తెలుగు సంబంధించిన మిత్రులు తెలుగు తీసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. ఇంగ్లీష్ నాకు మంచిగా ఉంది, ఈజీ అనుకుంటే ఇంగ్లీష్ తీసుకోవచ్చు. సో మనకు ఆర్డర్లో వెళ్ళాలి, మన ఓన్ ఆర్డరే వెళ్ళాలి ఇక్కడ. ఈ విధంగా ఏం చేస్తున్నామంటే, సైకాలజీకి 10 డేస్ నుంచి చదువుతూ ఉంటుంది. సైకాలజీ సిలబస్ మొత్తం నేను 10 డేస్లో కంప్లీట్ చేయాలి ఫస్ట్ రౌండ్లో, అదొక ఆలోచన. అదేవిధంగా ఈవీఎస్ కూడా మనకు తెలిసే, అది కూడా 10 డేస్లో నేను కంప్లీట్ చేస్తాను. తెలిసే మీకు క్లాస్ థర్డ్ నుంచి వెళ్ళి 8th వరకు అప్ టు లింకేజ్ టాపిక్స్ 9th 10th వరకు కూడా సిలబస్ ఏమన్నారు మీరు గమనించి ఉండొచ్చు. అంటే మనకు టోటల్గా తీసుకుంటే పేపర్ 1 క్లాస్ 1 to క్లాస్ 10th అని ఇచ్చారు. కానీ ఇన్ జనరల్గా ఏం చేస్తున్నారంటే, ప్రైమరీలో ఎక్కువ మార్క్స్ వస్తాయి కాంటెంట్లో. దాదాపు 50-60% క్వశ్చన్స్ మనకు ప్రైమరీలో అడుగుతున్నారు పేపర్ 1కి సంబంధించి. అదే రకంగా 6th 7th 8thకి వెళ్ళి 20-30%, మిగిలిన ఒక 10% అట్లా 9th 10thలో వస్తున్నాయి. సో దాన్ని బేసిస్గా ఏం చేస్తామంటే, ఈవీఎస్ ఏదైతే ఉందో 30 మార్క్స్కు 10 డేస్, లాంగ్వేజ్ తెలుగు 10 డేస్ చదవాలి. లాంగ్వేజ్ 2 అంటే ఇందులో కాంటెంట్ ప్లస్ పెడగాజీ వస్తుంది మనకు, మళ్ళీ పెడగాజీ సెపరేట్ పెట్టలేదు. కాంటెంట్ చదువుతూ పెడగాజీ కూడా చదువుకోవాల్సింది. మరి మనం ప్లాన్ ఎట్లా అనేది చూద్దాం. అదే రకంగా తీసుకున్నట్టయితే మ్యాథ్స్ కూడా లాంగ్వేజ్ 2కు 10 డేస్, మ్యాథ్స్కు 2 డేస్. ఈ విధంగా 10 డేస్ చదువుతా. ఒక పేపర్ చదివిన తర్వాతనే ఇంకో పేపర్కి వెళ్తా. ఇదొక ప్లాన్. కొందరు సార్ డైలీ 2 పేపర్స్ చదివచ్చు, మీ ఓన్ స్ట్రాటజీ ఇవ్వాలి. చూడండి మీకు ఎట్లా బెస్ట్ అనిపిస్తే అట్లా చేసుకోండి. కానీ 10 డేస్లో మనం ఖచ్చితంగా సబ్జెక్టు కంప్లీట్ చేయాలి. లేదా 2 సబ్జెక్టులు తీసుకుంటాం అంటే 20 డేస్ వస్తుంది ఇట్లా తీసుకుంటే, అవునా కదా? జనరల్గా మనం ఏమనుకుంటామంటే, ఒక సబ్జెక్ట్ త్వరగా కంప్లీట్ అయితే మనం సెకండ్ సబ్జెక్ట్ తీసుకుంటే బెస్ట్ ఉంటుంది. ఇక్కడ సైకాలజీ ఉంది, ఒకదానికి ఒక టాపిక్ లింక్ ఉంటుంది, మనం ఒకదాన్ని ఒకటి చదువుకుంటూ వెళ్ళాలి మనం. సో ఆటోమేటిక్గా సబ్జెక్ట్ ఇంటిగ్రేషన్ కూడా వస్తుంది, మన కమాండ్ కూడా వస్తుంది. సో అట్లా నేనైతే నా ప్లాన్ ఏంటంటే,
ఒక సబ్జెక్ట్ కంప్లీట్ అయినాక ఇంకో సబ్జెక్ట్ మొదలుపెట్టుకోవాలి. సో ఈ విధంగా ఫస్ట్ రౌండ్లో ఏం చేస్తానంటే 10 డేస్ ఇస్తా, 50 డేస్. సార్ ఆల్రెడీ ఇదివరకు చదివిన వాళ్ళు ఉన్నారు, సార్ 10 రోజులు మాకు అవసరం లేదు సార్, మేము 9 రోజులనే కంప్లీట్ చేసుకుంటాం. వెరీ గుడ్, 9 డేస్లోనే కంప్లీట్ చేసుకోవచ్చు. లేదు సార్ మాకు అన్ని రోజులు కూడా పట్టదు, మేము 1 వీక్లోనే 8 డేస్లోనే కంప్లీట్ చేస్తాం సార్. 8 డేస్లోనే కంప్లీట్ చేసుకోవచ్చు. మరి ఈ డేస్ మిగిలితే ఇంట్లో ఒక రోజు, ఇది ఒకటే రోజు అంటే 1 డే మిగులుతుంది. ఇక్కడ ఈ 8 డేస్లో కంప్లీట్ చేస్తామంటే మనకి ఏం చేసుకోవచ్చు అంటే ఇందులో అట్లా అంటే ఫ్లెక్సిబుల్ 10 డేస్ అని ఇచ్చాం, ఇందులో ఎక్కువ తక్కువ మిగిలితే టఫ్ సబ్జెక్ట్కి మనం ఇవ్వాలి, లేదా రివిజన్కి ఇవ్వాల్సి వస్తుంది. ఉదాహరణగా నేను సైకాలజీ ఉంది, నాకు ఎన్ని రోజులు పడుతుంది అనుకుంటా, నేను ఉజ్జాయింపుగా చదువుకుంటే సార్ నేను 8 డేస్లో కంప్లీట్ చేసుకుంటాను. అదేవిధంగా తీసుకుంటే ఈవీఎస్ తీసుకుంటే నాకు 10 డేస్ ఏం అక్కర్లేదు, నేను కూడా 8 డేస్ అనుకుంటా. మరి ఈ 2 డేస్ ఎక్కడ ఇవ్వాలి? మ్యాథ్స్ కానీ లాంగ్వేజ్ కానీ నాకు ఎక్కడ ఉందో ఇంకెక్కడ నేను ఉన్నానో దానికి కూడా ఇవ్వచ్చు, కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు, అట్లా కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా మ్యాథమెటిక్స్ మిత్రులు మ్యాథమెటిక్స్ ఇచ్చుకోవచ్చు. మరి సెకండ్ రౌండ్ ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు ఆల్రెడీ 50 డేస్ ఉంది, టోటల్ 70 డేస్ ప్లాన్. నెక్స్ట్ 15 డేస్ ఏం చేస్తున్నామంటే 20 డేస్ను 2గా డివైడ్ చేస్తున్నాం, 15 డేస్ 5 డేస్. నెక్స్ట్ 15 డేస్ ఏం చేస్తున్నాము అంటే మళ్ళీ సబ్జెక్ట్ను సెకండ్ రౌండ్కి వెళ్తున్నాం మనం. అంటే ఇంట్లో మల్టిపుల్ రౌండ్స్ ఉంటాయి, మనం ఎట్లా చదవాలి అనేటప్పుడు అర్థమవుతుంది. ఒక టాపిక్ చదివినప్పుడు ఈరోజు చదువుతాం, నైట్కు ఇక్కడ చూస్తాం, మళ్ళీ అక్కడ ఎన్ని గంటలు చదవాలి, ఎట్లా చదవాలి, మళ్ళీ నైట్ రివిజన్ చేస్తాం, మళ్ళీ మార్నింగ్ చేసేటప్పుడు చూద్దాం మనం అట్లా ప్లాన్, మీకు ఎట్లా ఫ్లెక్సిబుల్ ఎట్లా ఫీల్ అయితే అట్లా మనకు మళ్ళీ ఒకసారి పాతది మళ్ళీ నిన్న చదివింది ఒకసారి ఇట్లా ఓవరాల్ క్విక్ గ్లాన్స్ ఇచ్చుకుంటాం, కొత్త టాపిక్ వెళ్ళిపోతాం. అంటే ఒక టాపిక్ డే 2కి వచ్చేసరికి ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ రివిజన్ అవుతుంది, మనకు మల్టిపుల్ రివిజన్స్ వస్తుంది. కానీ ఖచ్చితంగా రౌండ్ 3 మళ్ళీ ఏం చేస్తున్నామంటే రెండవ రౌండ్ లోపల మళ్ళీ సైకాలజీ ఇప్పుడు మనం 10 డేస్లో కంప్లీట్ చేసుకున్నది మధ్య మధ్య చూసుకుంటాం, రివిజన్ చేసుకుంటాం, మళ్ళీ 3 డేస్ ఇస్తాం, మళ్ళీ 3 డేస్లో క్విక్ రివిజన్ ఇవ్వాలి. రివిజన్ అంటే ప్రతి టైంలో కూడా వెరీ ఇంపార్టెంట్, ప్రతి దగ్గర కూడా మొత్తం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే చదవాలి, టాపిక్ చదువుతాం, 2-3 సార్లు చదువుతాం, చదివిన తర్వాత తప్పనిసరిగా పాత క్వశ్చన్ పేపర్లు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయండి సెకండ్ టాపిక్ వెళ్ళొద్దు మనం. ఉదాహరణగా సైకాలజీ తీసుకుంటున్నాం, ఉదాహరణగా అందులో కూడా మనకి ఏముంది, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఉంది, పెరుగుదల, వికాసం, పరిపక్వత అని మనకు టాపిక్. మనం సిలబస్ కాపీ తీసుకున్నట్టయితే ఈ సిలబస్లో కనబడుతుంది మనకు. ఆ సిలబస్ ప్రకారం చదువుతాం, ఆ టాపిక్ చదువుతాం, టాపిక్ చదవాలి, 2-3 సార్లు చదవాలి. వెళ్ళి మనం ఏం చేస్తామంటే పాత క్వశ్చన్ పేపర్స్ తీసుకోవాలి, ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ మస్ట్ మన చేతిలో ఉండాల్సిందే. పాత క్వశ్చన్ పేపర్స్ తీసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. చేస్తాం, 2 గంటలు చదువుతాం, ఒక 45 మినిట్స్, ఒక హాఫ్ అన్ అవర్ పాత క్వశ్చన్ పేపర్లు, 1 అవర్ పెట్టుకోండి, ఏం ఇబ్బంది లేదు, చదవాలి. అంటే ఆల్మోస్ట్ మనం ఏం చేస్తామంటే అందులో కంప్లీట్ చేస్తూ ఉంటాం. మనకు అది మన ప్రణాళిక. చదవాలి, దాన్ని మళ్ళీ 1 సారి 2 సార్లు 3 సార్లు చదువుకోవాలి. లేదంటే పాత పుస్తకం చదువుకోవాలి, మనం కొత్త పుస్తకం తీసుకోవాలి. మొత్తానికి 1 అవర్లో ఈ 2 అవర్స్లో టాపిక్ ఒకసారి చదువుకోవాలి మనం పరిపూర్ణంగా. చదివిన తర్వాత ఆటోమేటిక్ ఏంటంటే ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి. సిలబస్ కాపీ మాత్రం తప్పనిసరిగా మనం దయచేసి దగ్గర పెట్టుకోవాలి. సో ఇది ఒకటి. అదేవిధంగా ఇట్లా ఏమవుతుందంటే రౌండ్ 2కి వచ్చేసరికి 3 డేస్ వస్తాను. ఇక ఫైనల్ రౌండ్ అంటే ఇట్లా 15 రోజులు ఆల్మోస్ట్ ఇక మనకి ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేస్తాయి. మనకు వచ్చినప్పుడు మళ్ళీ ఫైనల్గా 5 డేస్లో కూడా మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క డే ప్రతిరోజు ఒక సబ్జెక్టుకు ఒక రోజు మనం ఇస్తాం. మళ్ళీ ఓవరాల్గా ఒక వ్యూ తీసుకోవడానికి మనం ఆ 5 డేస్ మరి క్వశ్చన్స్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తామా, మన ప్లాన్ ప్రకారంగా మళ్ళీ ఫైనల్గా ఈ 1 డే ఏదైతే 5 డేస్ ఉన్నాయో మరి క్వశ్చన్ పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తామా, పాత క్వశ్చన్ పేపర్లు కానీ ఏది కానీ మనకు సీటెట్ కావచ్చు, టెట్ కావచ్చు, లేదా ఏపీ టెట్ కావచ్చు, తెలంగాణ టెట్ కావచ్చు. ఓల్డ్ పేపర్స్ మీకు ఏ అవైలబుల్ ఉంటే అవి 5 కానీ 10 కానీ క్వశ్చన్ పేపర్స్ తీసుకోండి. ఎన్ని ఉంటాయి మీకు, మళ్ళీ పాతది కూడా మళ్ళొకసారి రివిజన్ చేస్తుంది. క్వశ్చన్స్ ఒకసారి మనకు ఐడియా వస్తుంటుంది. అంటే ఒకే పేపర్ని మల్టిపుల్గా మనం ప్రాక్టీస్ చేస్తాం కదా, ప్రాక్టీస్ చేసేటప్పుడు మనకు దొరుకుతా ఈ క్వశ్చన్ ఎందుకు చేస్తాం, ఎందుకు చేయలేదు అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. సో ఈ రకంగా మనం ఏం చేస్తున్నామంటే మొత్తం ఓవరాల్గా. ఇక మరి సార్ పేపర్ 2 ఎట్లా అంటే మనందరికీ తెలిసిందే, సైకాలజీ కామనే, లాంగ్వేజ్ 1 కామనే, లాంగ్వేజ్ 2 కామనే, పేపర్ 2 కూడా కామనే. ఎక్కడ మనకు ఇక మెయిన్కి వచ్చేటి మన సబ్జెక్ట్ సైన్స్ అయితే ముఖ్యంగా సైన్స్ మ్యాథ్స్ మిత్రులకైతే సైన్స్ చదవాలి, మ్యాథ్స్ చదవాలి. సో అక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ 2 కలుపుతున్నాం, ఈవీఎస్ కానీ మ్యాథ్స్ కానీ. ఇక్కడ మ్యాథ్స్కి అయితే ఆటోమేటిక్గా 10 డేసే, ఇక సైన్స్ అయితే సైన్స్ వస్తాయి. మరి సోషల్ మిత్రులు అయితే ఎట్లా, సోషల్ మిత్రులకు ఈ 2 కలుపుకుంటే 20 డేస్ వస్తాయి.
అన్నిటికీ ఈక్వల్ ఒకటే చదువుకొని ఒకటే సబ్జెక్ట్ నేను సార్ మొత్తం సగం చదువుతా అంటే మనకు వెళ్ళిపడదు. ఎందుకంటే మన మార్క్స్ అంటే ఎక్కడ స్కోర్ చేస్తామో దాన్ని పట్టుకోవాలి, దయచేసి దాన్ని ముందుకు పోవాలి. ఇది మనకు ఇందులో సైమల్టేనియస్ ఇప్పుడు కాంటెంట్ చదివేటప్పుడు మీ అందరికి తెలిసిందే ఈవీఎస్ కాంటెంట్ పెడగాది అంటే ఇక్కడ తీసుకుంటే మన అందరికి తెలిసిందే ఇక్కడ ఏంటంటే 24+6 ఇక్కడ కూడా 24+6 ఇక్కడ కూడా 24+6 ఈడ కూడా 24+6 ఇది మనకు 30 ఉంటుంది. అంటే 24 మార్కులు కాంటెంట్ 6 మార్కులు పెడగాజి 24 మార్క్స్ కాంటెంట్ పెడగాజి ఈ విధంగా కాంటెంట్ పెడగాజి సో ప్రైమరీ అయితేనేమో క్లాస్ 1కి వెళ్ళి ఎవరో చెప్తున్నారు సార్ థర్డ్ క్లాస్కి వెళ్ళి చదువుతా కాదు క్లాస్ 1 కూడా చదవాల్సిందే. టైటిల్ పుస్తకం టైటిల్ కూడా అడగవచ్చు దయచేసి. టైటిల్ నుంచి మొదలు పెడితే ఎండ్ వరకు కూడా పేజ్ టు పేజ్ లైన్ టు లైన్ ఖచ్చితంగా ప్రైమరీ చదవాలి. ప్రైమరీ పేపర్ 1లో మీరు ఆల్రెడీ ఒకసారి క్వశ్చన్ పేపర్ తీసుకోండి, ఈవీఎస్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చేసుకోండి దయచేసి. నేను చెప్పడం కాదు, అనాలిసిస్ చేసుకోవాలి. మిమ్మల్ని మీరే నమ్మాలి, ఇంకొకరిని కాదు. అప్పుడు చేస్తే మనకు తెలుస్తుంది ఎన్ని వస్తున్నాయి, ప్రైమరీ బిట్లు ఎన్ని వస్తున్నాయి. ఎంతసేపు 30 క్వశ్చన్సే కదా, 24 క్వశ్చన్లు చూడండి ఎన్ని వస్తున్నాయి. ఒక్కొక్కటి పేపర్ 2 పేపర్లు అనలైజ్ చేస్తే మీకు దొరికిపోతుంది. క్వశ్చన్ పేపర్కి మీ దగ్గరే ఉంటుంది, ప్రైమరీలు ఎన్ని వస్తున్నాయి. ఎగ్జాంపుల్ సైకాలజీ ఉదాహరణగా తీసుకుందాం. సార్ సైకాలజీ ఏంటిది మీరు ఏమైనా అనాలిసిస్ చేస్తారు? తప్పనిసరిగా చేస్తారు. ఇందులో మనందరికీ తెలిసిందే ఇందులో మనకు 3 టాపిక్స్ 3గా డివైడ్ చేస్తారు. సిలబస్ సైకాలజీలో తీసుకుంటే 3 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. ఒకటి ఏంటంటే డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ వికాసం, శిశు వికాసం. రెండవది అండర్స్టాండింగ్ ఆఫ్ లెర్నింగ్. మూడవది పెడగాజికల్ కన్సర్న్స్ అని ఇచ్చాడు. మరి ఎట్లా డివైడ్ చేస్తున్నారు? ఒక 3 పేపర్లు తీసుకున్నాను. పేపర్ 1 పేపర్ 2 డివైడ్ చూస్తే అనాలిసిస్ చేస్తే ఆల్మోస్ట్ 10 స్కోర్ అవుతుంది. అంటే ఒక్కొక్కసారి ఏంటంటే డెవలప్మెంట్కి వెళ్ళి 10 మార్కులు వస్తున్నాయి, లెర్నింగ్కి వెళ్ళి 10 మార్కులు వస్తున్నాయి, పెడగాజికల్ ప్రాసెస్కి వెళ్ళి 10 మార్కులు వస్తున్నాయి. ఒక్కొక్కసారి ఏం చేస్తున్నాడు శిశు వికాసం అంటే డెవలప్మెంట్కి వెళ్ళి ఇంకో 2 మార్క్స్ పెంచుతున్నాడు ఒక్కొక్కసారి. అదేవిధంగా లెర్నింగ్కి వెళ్ళి కూడా 10 to 12 వస్తున్నాయి, పెడగాజికల్ ప్రాసెస్లో 6 to 8 వస్తున్నాయి. సో అట్లా మనం ఒక్కసారి 2-3 పేపర్లు కనుక అనాలిసిస్ చేస్తే ఎన్నికెళ్ళి వస్తున్నాయి ఎట్లా అడుగుతాయని మన చేతులకు ఇట్లా కళ్ళ ముందటనే కనబడితే క్వశ్చన్స్ మనకు ఏ టాపిక్లకు వస్తున్నాయి. మళ్ళీ నేను సైకాలజీ పెడగాజీ చెప్పేటప్పుడు మనం దాన్ని మళ్ళీ వివరంగా తీసుకుందాం. ఇక్కడ మాత్రం మన ప్లాన్ ఏంటి అంటే చూసారు కదా, రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 మనం 50 రోజులు ఇచ్చాం. మరి ఇక్కడ టైం మిగిలితే మనకి ఏంటి అంటే దయచేసి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇందులో ఏమైనా టైం మిగిలితే ఇటు కన్వర్ట్ చేసుకోవచ్చు. ఒక 1 డే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 రోజులు మిగిలింది, ఇటు కన్వర్ట్ చేసుకోవచ్చు. రౌండ్ 2కి వెళ్ళిపోవచ్చు, లేదా రౌండ్ 3 అంటున్నాం, లేదా రౌండ్ 3 కలుపుకోవచ్చు. ఎవరి ఎబిలిటీ, ఇది ఫ్లెక్సిబుల్ ప్లాన్. మీకు మామూలుగా బేసికల్ ఒక ఐడియా కోసం ఇవ్వడం జరిగింది. వన్ థింగ్ ఏంటంటే మామూలుగా అసలు మనం టెన్షన్ పడద్దు. ఓకే, నెక్స్ట్ అంశం ఎట్లా చదవాలి. సెకండ్ ఈ రకంగా అయిన తర్వాత టోటల్ ఎలా చదవాలి. మన దగ్గర ఉండాల్సింది ఏంది, సిలబస్ కాపీ ఉండాలి, బుక్స్ ఉండాలి, క్వశ్చన్ పేపర్స్ ఉండాలి. సో ఒక్క సెకండ్ దయచేసి. సో ఇవి సిలబస్ కాపీ, ఇవి పాత క్వశ్చన్ పేపర్స్. టెట్ అయినా పర్లేదు, సీటెట్ అయినా పర్లేదు. టెట్ అయితే చాలా మంచిది. ఇవి సీటెట్ పాత క్వశ్చన్ పేపర్స్, ఇంగ్లీష్ మీడియం మిత్రులు కానీ ఎవరైనా చేయొచ్చు. పేపర్ 1, పేపర్ 2 ఇది సిలబస్. తర్వాత క్వశ్చన్ పేపర్స్. తర్వాత మూడోది మనకు తెలిసిందే టెక్స్ట్ బుక్స్. పాతయా కొత్తయా వేరే సంగతి, మన దగ్గర ఉండాలి. టెక్స్ట్ బుక్స్ ఓల్డ్ అయితే ఓల్డ్, న్యూ అయితే నువ్వు. ఇక్కడ చూస్తున్నాం మనం బీఈడి పాతది ఉంది, కొత్తది ఉంది. అదే రకంగా మనం బీఈడి లెవెల్లో ఇక్కడ పాతవి ఉన్నాయి, కొత్తవి ఉన్నాయి, ఏదైనా పర్వాలేదు. అదే రకంగా మనకి ఏదైనా రెఫరెన్స్ కూడా కనుక మనం తీసుకున్నట్టయితే ఇంగ్లీష్ మీడియం మిత్రులకు ఇది ఉంది. ఎన్ఐఓఎస్ మనకు స్టడీ మెటీరియల్ కూడా ఉన్నది. ఓకే సరే, ఈ రకంగా జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఈ విధంగా మనకు ఉండాల్సిందంటే మనం ఎట్లా చేయాలి, ఎలా చదవాలి అంటే మనకు 3 కంపల్సరీగా మన దగ్గర ఉండాలి. దయచేసి యాజ్ పర్ సిలబస్ ప్రకారంగా స్టడీ చేయాలి. మనం సిలబస్ కాపీ ఇంపార్టెంటే, బుక్స్ ప్రాణం మనం కలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. అదేవిధంగా క్వశ్చన్ పేపర్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటివి అవి టెట్ కావచ్చు, సీటెట్ కావచ్చు. ఈ 3 మన దగ్గర ఉండాలి. ఏం చేస్తాం మనం, ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా చదువుకోవాలి ఒక రోజు అంటే ఒక ఐడియా. డే 1 నాడు మనం ఏం చేస్తామంటే టాపిక్ వైజ్ చదువుతాం. టాపిక్ వైజ్ ఏ టాపిక్ ఉంటే ఆ టాపిక్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఫస్ట్ టాపిక్ ఏమి ఇచ్చారంటే గ్రోత్, అదేవిధంగా మామూలు డెవలప్మెంట్, గ్రోత్, మ్యాచురేషన్, కాన్సెప్ట్ అండ్ నేచర్ అని ఇచ్చాడు. ఉదాహరణగా సైకాలజీ అని చెప్తున్నాను. ఆ టాపిక్ తీసుకుంటాను, నేను 2-3 సార్లు చదువుతాను.
2-3 టైమ్స్ కావాలంటే ఒక పుస్తకం చూస్తా, ఇంకో బుక్ చూస్తా, ఇంకేమైనా చేంజ్ చేస్తున్నాయా. 2-3 సార్లు చదివిన తర్వాత ఇప్పుడు ఓల్డ్ టెట్ క్వశ్చన్ పేపర్ తీసుకుంటా, ఒక పేపర్ తీసుకుంటా. అందులోకి ఏమైనా క్వశ్చన్ అడిగారా, ఒక పేపర్ చూస్తా. ఒకవేళ క్వశ్చన్ వస్తే ఏ రకంగా అడిగిండు చేస్తా, దానికి మళ్ళీ ఆన్సర్ కూడా చెక్ చేసుకుంటాను, కరెక్టా మరి ఇది ఏమైంది. అదేవిధంగా రెండో క్వశ్చన్ పేపర్ కూడా తీసుకుంటా. వీలైతే పేపర్ 1 మిత్రులకు విజ్ఞప్తి, పేపర్ 2 సైకాలజీ కూడా చూడండి. తప్పనిసరిగా పేపర్ 2 సైకాలజీ క్వశ్చన్ పేపర్ తీసుకోండి. డీపర్గా అడుగుతాడు. మనం సెకండ్ పేపర్ కనుక ప్రిపేర్ అయితే పేపర్ 1 చాలా సులభం చేయడం. వాళ్ళకు కూడా ఎట్లా పేపర్ 2 మిత్రులకు పేపర్ 1 కూడా అవకాశం ఉంది కాబట్టి దయచేసి పేపర్ 1 చూడండి. పేపర్ 2 కూడా అంటే 3 పేపర్లు క్వశ్చన్ పేపర్ అంటే మనకు టెట్ పేపర్ 1 పేపర్ 2 అట్లా 2 చూసుకొని దయచేసి చేసుకోండి. ఇక ఓల్డ్ టెట్ పేపర్స్ 2-3 ఇయర్స్ చేస్తా. ఈ విధంగా ప్రాక్టీస్ క్వశ్చన్ చేస్తా. అట్లా అయినాక నేను ఏమనుకుంటాను, దానికి మళ్ళీ ఇక టైంకి చూపెడితే ఒక కాన్సెప్ట్ 1 అవరా 1.5 అవర్ ఎంత టైం పడుతుందో టైం వేస్ట్ అనుకోదు. అయ్యో నేను మళ్ళీ ఇంకో టాపిక్ చదువుతా. చదవడం ఎంత ముఖ్యమో ప్రాక్టీస్ చేయడం చాలా ముఖ్యం. ప్రాక్టీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన ప్రాణం మనకు మళ్ళీ ఇంకా చాలామంది అంటున్నారు, సార్ నేను బాగా చదివినా సార్, ఎగ్జామ్కి అయ్యేసరికి ఏం గుర్తుకు రాలేదు, ఎట్లా చేయాలనో తెలియలేదు, ఇట్లా జరిగింది సార్ అంటారు. సో మన కరెక్ట్ ప్రాసెస్ ఆఫ్ మనం ప్రిపరేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ కదా, అందులో ఇది ఒక భాగమే. సో ఈ రకంగా డే 1 నాడు టాపిక్ వైజ్ చదువుతా, 2-3 సార్లు చదువుతాను, ఓల్డ్ టెట్ పేపర్ తీసుకుంటాను, ప్రాక్టీస్ చేస్తాను. అదేవిధంగా ప్రాక్టీస్ క్వశ్చన్ చేస్తాను. అదేవిధంగా ఇట్లా మొత్తం డేలో కొన్ని నేను ఎన్ని అనుకుంటాను, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజులో ఎన్ని చదువుతా అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్, అదేవిధంగా హెరిడిటీ అండ్ ఇట్స్ ఇంప్లికేషన్స్, అదేవిధంగా తర్వాత ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ డెవలప్మెంట్, హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్, దాదాపు 3-4 టాపిక్స్ అనుకుంటా. ఏ టాపిక్ చదివినా కూడా ఫస్ట్ టాపిక్ చదువుకుంటా, 2-3 సార్లు చదువుతా. ఈవెన్ నేను ప్రిపరేషన్ కూడా బీఈడీ లెవెల్ అవుతాను. నేను పేపర్ 1 అయినా కూడా నేను ఈ లెవెల్లో వెళ్తాను నేను. ఎందుకంటే ఏ లెవెల్ వచ్చినా నాకు పర్వాలేదు. ఈ 2 క్వశ్చన్ పేపర్స్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బీఈడీ లెవెల్ మీకు తెలిసిందే, అదేవిధంగా ఇది డిఎడ్ పుస్తకం. సో ఇది చూస్తా. అదేవిధంగా ఇది కూడా మీరు ఏమైనా పర్లేదు, దిగులు పడే పని లేదు. ఇది ఒకటి చదువుకోండి, తప్పేం కాదు. కానీ చదవడంలో డెప్త్ ఉండాలనేది నా ఆలోచన. డీపర్గా చదవాలి. అవసరమైతే ఆ టాపిక్ మందం ఏదైనా అర్థమైతే ఓకే, లేదంటే మనకు ఇంగ్లీష్ మీడియం బుక్స్ కూడా రిఫర్ చేయాల్సి ఉంటుంది. మీ అందరికీ గతంలో చెప్పాం, మళ్ళీ కూడా చెప్తున్నాం, మొత్తం దాదాపు 80-90% సిలబస్ కలుస్తుంది మనకు. అది టెట్ కానీ సీటెట్ కానీ. సో అవసరమైన దగ్గర దీని రెఫరెన్స్గా ఇంగ్లీష్ మీడియం మిత్రులకైతే ఇది ఒక వరం. NIOS వెబ్సైట్లో ఉన్న అది కూడా చాలా మంచి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, సరేదేనా, ఈ రకంగా చేస్తాను. ఇక డే 2 నైట్లో మళ్ళీ ఏం చేస్తానంటే ఒక 1 అవర్ అన్ని చదివిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఎన్ని గంటలు చదవాలనే దగ్గర కూడా మనం తీసుకుంటాం. నైట్లో 1-2 అవర్స్ ఏం చేస్తా అంటే డే అంతా చదివిన దాన్ని ఒకసారి రివిజన్ చేసుకుంటాం. ఎందుకంటే రివిజన్ కూడా చాలా ప్రాణం. చాలా మెమరీ మీకు తెలుసు, షార్ట్ టర్మ్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ అంటాం. లాంగ్ టర్మ్ మెమరీకి పంపించాలి అంటే దానికి వెరీ సింపుల్ సూత్రమే, పలుసార్లు చదివిందే మళ్ళీ చదవాలి. సో బ్రెయిన్లో మనకు పర్మనెంట్, మీకు తెలుసు టెంపరీ ఉంటుంది, పర్మనెంట్ మెమరీ ఉంటుంది. పర్మనెంట్ మెమరీకి పంపించాలి. ఓకే, ఈ రకంగా ఏం చేస్తా అంటే మళ్ళీ నైట్లో రివిజన్ చేసుకుంటా. డే 2 కూడా చెప్పేది ఏంటంటే ఇక్కడ మీరు చూడండి మీ ఆలోచన ప్రకారం. ఇక నెక్స్ట్ సెషన్ మనం ఈ టాపిక్స్ ఏవైతే మనం డే 2 నాడు చదువుదాం అనుకున్నామో, చదివే ముందు కూడా నిన్నటిది ఒకసారి దయచేసి ఒక హాఫ్ అన్ అవర్ 20 నిమిషాలు ఒక్కసారి లింక్ ఉంటుంది కదా, మనం చదివే టాపిక్ చదవబోయే టాపిక్ లింక్ ఉంటుంది, అన్ని లింక్ ఉన్నాయి. ఆ లింక్ దొరుకుతుంది మనకు, లింకింగ్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. సో అందుకోసం ఏం చేద్దామంటే ప్రీవియస్ చదివిన దాన్ని 1 అవర్ అని పెట్టాను, హాఫ్ అన్ అవర్ ఒక 20 నిమిషాలు ఏం చేస్తామంటే క్విక్ రివిజన్ నిన్నటిది చేసుకొని ఏం చేస్తామంటే సెకండ్ డే ఏవైతే టాపిక్స్ ఉన్నాయో మళ్ళీ 2, 3, 4 టాపిక్స్ కనుక్కుంటాం. అవి ఏం చేయాలంటే ప్రతి టాపిక్ను 2-3 సార్లు చదువుతాం. చదివిన తర్వాత ఒకటే టాపిక్ మళ్ళీ ఒక టాపిక్ చదువుతాం. చదివి తర్వాత ఏం చేయాలంటే ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ను సీటెట్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తాం. సో ఈ రకంగా ఈ రకంగా 10 డేస్ మనం ఏం చేస్తామంటే ఇదే ప్రాసెస్లో వెళ్తాం. మనం వెళ్ళిన తర్వాత మనం ఖచ్చితంగా 2-3 సార్లు చదవాలి, టాపిక్ని అండర్స్టాండ్ చేసుకోవాలి, మళ్ళీ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్కి వెళ్ళాలి. ఆ టాపికే మొత్తం చదవాల్సిన అవసరం లేదు. ఆ టాపిక్లో క్వశ్చన్స్ ఎట్లు వచ్చినాయి చూద్దాం, ట్రై చేద్దాం. ఒకటి దానిలో రైట్ కావచ్చు, ఒక పేపర్లో తప్పు వచ్చు, వరి కావద్దు, ఎందుకు తప్పు చేసినాం, ఎట్లా అడిగిండు అంటే మనకు దొరుకుతుంది, రీజనింగ్ దొరుకుతుంది. మనం ఇట్లా ఆలోచించినాం కాబట్టి మన ఆ ప్రశ్న అడిగిన విధానం ఇది, ఇట్లా వేస్తే కరెక్ట్, ఆ రకంగా వెళ్తాం. ఇది మనకి ఏంటంటే ఎలా చదవాలి అనే దానికి ఆన్సర్. ఇక మూడవది ఎన్ని గంటలు, చాలామందికి ఎన్ని గంటలు చదవాలి అనే దాని మీద కూడా మనం అనుకుంటాం, సార్ 10 గంటలు చదువుడా, 12 గంటలు చదువులా,
14 గంటలు చదవడమా, నిద్ర మొత్తం నైట్ అవుట్ చేయడమా, అవసరం లేదు. ఇక్కడ మనం పెట్టుకున్నది ఏంటంటే 8 to 10 అవర్స్, 8 క్వాలిటీ టైం 8 అవర్స్ చాలంటారు. 8 గంటలు చాలు, లేదా 10 అవర్స్ మీ ఇష్టం, మీ యొక్క సామర్థ్యము, టైము. లేదు సార్ నాకు 6 గంటలే ఉంది, 6 గంటలనే ప్లాన్ చేసుకోండి. హౌ మచ్ టైం యూ హ్యావ్ దాన్ని బట్టే ప్లాన్ చేసుకోవాలి. ఓకే, ఎట్లా మరి చేద్దాం? దీన్ని సెషన్గా విడబెట్టుకోవాలి. దయచేసి నేను అనుకూలతను బట్టి నేను ఏమనుకున్నా అంటే ఫుల్ టైమ్గా ప్రిపరేషన్ అవుతారనే ఉద్దేశం కొద్దీ నేను దీన్ని డివైడ్ చేస్తాను. సో నేను 6 o'clock లేస్తా, 6కి వెళ్ళి మొదలు పెడతాను ఆ స్టడీస్ అని చేస్తున్నాను. ఇక్కడ ఎట్లా మరి? మార్నింగ్ 2 సెషన్స్, ఇక్కడ ఒక సెషన్ 6 to 8, మళ్ళీ 1 hour గ్యాప్ ఇచ్చాను ఇక్కడ. అంటే మనకు పొద్దున మార్నింగ్ టిఫిన్ కానీ ఏది కానీ కొంచెం రిలాక్స్ అవుతాయి. అయ్యో చదవలేదు టైం వేస్ట్ అని దయచేసి అనుకోద్దు, రిలాక్స్ అవుతుంది మైండ్. సో 6 to 8. అదేవిధంగా 10 to 12, 2 hours ఇస్తున్నాను. ఈ 1 hour గ్యాప్ అనేది ఎన్నైనా తీసుకోవచ్చు. ఒక 1 hour చదువుకొని 10 నిమిషాలు గ్యాప్ ఇవ్వచ్చు, ఈడ కూడా 1 hour చదువుకొని గ్యాప్ ఇవ్వచ్చు. ఇందులో ఒక ½ an hour మార్నింగ్ టీ కానీ టిఫిన్ కానీ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మార్నింగ్ ఏం చేస్తున్నాం, 12 వరకు 2 సెషన్స్ చేస్తున్నాం. లేదా మీ యొక్క ఓన్ ఇందులో ఏమైనా చేంజెస్ చేసుకుంటే మీరు చేసుకోవచ్చు. ఇక్కడికి 4 hours అయిపోయింది. ఇక ఆఫ్టర్నూన్ తీసుకుంటే ఇక 10 to 12 అయింది కదా. ఇక 10 to 12 తర్వాత ఇక 2 to 4 hours అని పెట్టింటే ఇక 2 hours గ్యాప్ ఇచ్చాను నేను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకోసం ఇచ్చాను అంటే లంచ్ కొంచెం రెస్ట్ కూడా తీసుకోవాలి. ఒక ½ an hour 20 నిమిషాలు తప్పనిసరిగా స్లీప్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ టైం చేంజ్ కావచ్చు సార్, నేను 10 to 1 చదువుకుంటా, ఇక్కడ 3కే మొదలు పెడతా సార్, మీ ఇష్టం ఎట్లా చేసుకోండి. కానీ ఇక్కడ లంచ్ చేసిన తర్వాత కొంచెం దయచేసి ఇక్కడ స్లీప్ అనేది మనకు మధ్యాహ్నం రెస్ట్ అనేది కొద్దిగా దయచేసి అవసరం. అందుకే ఇక్కడ మనకు కొంచెం గ్యాప్ ఇవ్వడం అనేది జరిగింది. ఈడ ఈవినింగ్లో చిన్న స్నాప్ కూడా ఇవ్వాలి, చిన్న స్లీప్ అని ఇక్కడ పెడతాను, మీ ఇష్టం అది. తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నా అంటే 2 to 4 ఒక 2 hours, మళ్ళీ 1 hour గ్యాప్ ఇస్తున్నాను. 1 hour అంటే ఇక్కడ ఏంటంటే ఇందులో ఒక 15 నిమిషాలు, తర్వాత టీ కానీ స్నాక్స్ కానీ అట్లా మీరు. అదే రకంగా 5 to 7 ఒక 2 hours. ఇక్కడికి మనం అనుకున్న 8 hours కంప్లీట్ అయిపోయింది. అవునా కదా. ఇక 10 hours ఏంటంటే లాస్ట్కు మళ్ళీ నైట్లో 8 to 10 o'clock అని మీకు ఇచ్చాను. ఇందులో ఏంటంటే మనం రివిజన్ చేసుకోవాలి. ఇవాళ చదివింది మొత్తం మరొకసారి టాపిక్స్ అన్నీ రివిజన్ చేసుకోవాలి. ఎప్పుడైనా ప్రాణం రివిజన్ అనేది మల్టిపుల్ రివిజన్స్, మనం చాలా సూత్రం ఏంటంటే మల్టిపుల్ రివిజన్ చేసుకోవాలి. ప్లస్ ప్రాక్టీస్ మన యొక్క సక్సెస్కు ప్రాణం. దయచేసి మీకు ఇక్కడ మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను, మల్టిపుల్ రివిజన్స్. మల్టిపుల్ రివిజన్స్ ప్లస్ ప్రాక్టీస్. ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఏం ప్రాక్టీస్ చేయాలి? ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, పీక్యూపీ అని చెప్తారు, లేదా ఏదైనా చేసుకుంటే మీ విక్టరీకి ఇదే మార్గం. విక్టరీ యొక్క సూత్రం ఏది? మల్టిపుల్ రివిజన్ చేయాలి, మల్టిపుల్ రివిజన్ చేయాలి. ఎప్పుడు అవకాశం ఉన్నా ఒక 10 నిమిషాలు, అయ్యో నేను వేరే చదువుతున్నా, నన్ను సైకాలజీలో ఒక 10 నిమిషాలు, ఎందుకంటే మీకు తెలుసు సైకాలజీలో సిడిపిలో 30 కొట్టచ్చు. ఎవరైనా ఏ సబ్జెక్టు వాళ్ళైనా. ఆల్రెడీ ఇప్పుడు సీటెట్ మిత్రులు రాసిన వాళ్ళు ఉన్నారు, సార్ నాకు 27 వచ్చినాయి సార్, 30 వచ్చినాయి సార్. వెరీ గుడ్, ఎందుకంటే మనకు లాస్ట్ ఆ స్కోర్ మనకు పెరుగుతుంది మనకు. ఓకే, ఈ రకంగా మనం ఏమనుకున్నామంటే ఇది మార్నింగ్ 6 to 8, 10 to 12 అనుకున్నాం. ఆఫ్టర్నూన్ 2 to 4, 5 to 7, నైట్ 8 to 10 రివిజన్ చేసుకోవడం. ఛాయిసెస్ ఇవ్వచ్చు, ఒక చూడండి ఒకసారి. అదేవిధంగా నెక్స్ట్ ఏం ఇచ్చామంటే స్లీప్స్ 10 to 6, 8 hours ఇచ్చాం. నిద్ర సరిగా ఉండి, నిద్రపోతే టెన్షన్ వస్తుంది. ఒక అమ్మాయి ఎవరు ఫోన్ చేసి చెప్తున్నారు, సార్ నేను రాత్రి నాకు 2 o'clock లేచి చదువుకున్నాను, అసలు టెన్షన్ అవుతుంది, అర్థమైతలేదు చదివేది. అది నిద్రపోయే సమయం, చదివే సమయం కాదు. దయచేసి మనం ఖచ్చితంగా మీరు ఒక 6 to 8 hours మినిమం స్లీప్ ఉండాలి. దయచేసి మనం తప్పనిసరిగా దయచేసి మీరు ఏ పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు. మినిమం 6 hours, 6 to 8 hours అంటే మెమొరీ అనేది ఉండాలి. మెమొరీకి రెస్ట్ అనేది బ్రెయిన్కి అనేది చాలా అవసరం మనకు. 6 to 8 hours తప్పనిసరిగా, మినిమం 6 hours, 6 to 8 hours తప్పనిసరిగా మనం నిద్రపోవాలి. స్లీప్ మంచి బెస్ట్ స్లీప్ పెట్టి మనకి ఏం టెన్షన్ ఉండదు. మీరు టాపిక్స్ అన్ని సిలబస్ని డివైడ్ చేసుకోండి. లర్నింగ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీలో మనకు 10 రోజులు ఉంది. ఎట్లా సార్? లర్నింగ్ ఇవ్వండి, 3 days ఇవ్వండి. శిశు వికాసం దానికి ఎన్ని రోజులు? 4 days ఇవ్వండి, లేదా 3.5 ఇవ్వండి. పెడగాజికి ఎన్ని ఇచ్చేయండి? 3 days ఇవ్వండి.
ఆటోమేటిక్గా అది కంప్లీట్ అయిపోతుంది. మనం టార్గెట్ పెట్టుకోండి ఇందులో ఏమేమి టాపిక్ చదవాలి. ఒకరోజు టాపిక్ అటు కావచ్చు ఇటు కావచ్చు, కానీ అందులోకి వెళ్ళి 30కి 30 కొట్టే ఛాన్స్ ఉంది కదా. సో ఈరోజు మన టార్గెట్ అయిపోయింది అంటే, టార్గెట్ అంటే కొన్ని టాపిక్స్ చదవడమే కదా. ఈజీగా చదువుతారు, అనుకున్న దానికంటే ఎక్కువ చదువుతారు, అందుకే ఈజీ టు టఫ్ వెళ్ళండి. సో ఈ రకంగా దయచేసి ఇక్కడ మీకు చిన్న ఇవ్వడం అనేది జరిగింది. తప్పనిసరిగా 10 to 15 అవర్స్ ఒక 10 మినిట్ ఎవ్రీ సెషన్ తర్వాత కానీ లేదా ఒక 1 అవర్ తర్వాత టాపిక్ చదువుకున్నాక బ్రేక్ ఇవ్వండి. డే 1 చదివిన తర్వాత డే 2 కూడా ఇంతకుముందు అనుకున్నాం, మళ్ళీ డే 1 నాడు చదివిన టాపిక్ని మనం ఏం చేస్తామంటే ఒక 10 to 15 మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ ఇక్కడ ఇచ్చాం కానీ క్విక్ రివిజన్ చేసుకోవాలి. అప్పుడు డే 2 టాపిక్స్ లింకేజ్ ఆఫ్ టాపిక్స్ వెరీ ఇంపార్టెంట్. ఒక టాపిక్ ఇంకో టాపిక్ లింక్ ఉంటుంది. సో ఇట్లా మనం ఏం చేస్తాం, డే 2ను కూడా మళ్ళీ టాపిక్ వైజ్ చదువుతాం, ఓల్డ్ క్వశ్చన్ పేపర్ ప్రాక్టీస్ చేస్తాం, తర్వాత నైట్ మళ్ళీ కూడా డే 2 నాడు కూడా ఆ రోజు చదివిన టాపిక్స్ రివిజన్ చేస్తాం. ఈ విధంగా ఎవ్రీడే ఈ ప్లాన్ ప్రకారంగా ఒక సబ్జెక్ట్ 10 డేస్ని ఫస్ట్ తరవ చదవండి. మళ్ళీ సార్ నేను అట్లా పైన చూసిన సార్ 5 రోజులు కంప్లీట్ చేసిన, చాలాసార్లు మల్టిపుల్ రివిజన్ చేసిన, చేయాలన్నారు కదా. కాదు, తరవుగా చదవాలి. మనం టాపిక్ లైన్ బై లైన్ సబ్జెక్ట్ని అవగాహన చేసుకోవాలి. ఇప్పుడు ఈవీఎస్ అంటున్నారు, నిన్న మొన్న మిత్రుడు చెప్తున్నా, ఒకసారి కాంటెంట్ అనేది ఈవీఎస్ కానీ మొత్తానికి ఈ కాంటెంట్ కనుక తీసుకుంటే, సబ్జెక్ట్ తీసుకుంటే అందులో పెడగాజీ కూడా ఇంటిగ్రేట్ అయింది. గమ్మత్ ఏంటంటే పెడగాజీ కూడా ఉన్నది. సో ఇక్కడ కాంటెంట్ చదివేటప్పుడు దయచేసి మీకు వీలుంటే ఒక సెషన్లో మీరు ఏంటంటే పెడగాజీకి చెప్పండి. లాస్ట్కు ఇక 4 సెషన్లు ఇచ్చాం కదా, 4 సెషన్లో ఒక సెషన్ పెడగాజీ చూడండి, లింక్ ఉన్నది మీకు. మీరు పుస్తకం చదివేటప్పుడే కనుక మీకు అందులో పరిశీలించండి అంటాడు, లేదా పటాలు గీయండి అంటాడు, మూల్యాంకనం ఎట్లా అంత చూస్తే అందులో పట్టినే ప్రతి లెసన్లో మీకు ఏమవుతుంది అంటే ఒక ప్లాన్ కనబడుతుంది. అదేవిధంగా విద్యా ప్రమాణాలు లేదా ఆబ్జెక్టివ్స్ ఏం సాధించాలో కనబడుతుంది, టీఎల్ఎం ఏం ఉపయోగిస్తున్నాడో కనబడుతుంది, మూల్యాంకనం ఇళ్ళకెళ్ళే ప్రశ్నలు వస్తున్నాయి. పెడగాజీలో మీరు జనరల్ గమనిస్తున్నట్టయితే ఇంతకుముందు లక్ష్యాలు స్పష్టీకరణలు అనేవాళ్ళం. ఇప్పుడు ఏమంటున్నారు, ఎన్సీఎఫ్ ఏదైతే 2005 ప్రకారంగా మన కొత్త పాఠ్యపుస్తకాల రూపకల్పన జరిగిందో అందులో ఇప్పుడు ఏంటంటే విద్యా ప్రమాణాలు, మన పాఠ్యపుస్తకాలన్నీ విద్యా ప్రమాణాల ఆధారంగానే కొత్తవి రూపొందించుకున్నాం. దాని ఆధారంగానే పెడగాజీ, కొత్త పెడగాజీ వచ్చింది. ఈ మధ్య అంటున్నారు సరే ఇది కొత్త పెడగాజీ, సరే పాత పెడగాజీ కూడా చదవచ్చా, పాత బోధనా పద్ధతుల పుస్తకాలు చదవండి, మీకు నష్టం టాపిక్ చదవండి, కానీ ఒక్కసారి మళ్ళీ కొత్తది కూడా దయచేసి చూడండి. ఎందుకంటే ఎన్సీఎఫ్ 2005 ఏమంటుంది, జ్ఞాన నిర్మాణం చేసుకోవాలి, కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ అనేదే చేయాలి, అవునా కదా, అవుట్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్ వెళ్ళాలి అని చెప్తుంది. కొన్ని మళ్ళీ ఎన్సీఎఫ్ గురించి మాట్లాడేటప్పుడు చేద్దాం కానీ. సో దాని ఆధారంగా ఈ బోధనా పద్ధతులు అనేటివి రూపొందించబడ్డాయి, పెడగాజీ బుక్స్ రాయబడ్డాయి. సో అందుకోసం దయచేసి పాతవి ఎవరు కూడా దయచేసి చదవద్దు అని అనడం లేదు, పాతవి చూసుకోండి, కానీ కొత్తవి కూడా తప్పనిసరిగా చదవాలి. సైకాలజీ మొన్న ఒక మిత్రుడు ఫోన్ చేశాడు, సార్ ఇది పాత పుస్తకం అసలు సరిగా అర్థమైతే లేదు సార్, నాకు మరి పాత పుస్తకం ఉంది నేను చదువుకోవచ్చా? చదవండి, ఎందుకు చదవద్దు, ఇది ఉన్నది చదవండి, ఇది ఉన్నది చదువుకో, టాపిక్ అర్థమే కదా, ఇంట్లో మంచిగా రాసి ఉంటుంది చదవండి, కానీ ఇంట్లో కూడా ఒకసారి చూడండి, ఒకసారి ఆ టాపిక్ ఇదే చదువుతాం కాబట్టి ఇదే చదవండి, ఇది కూడా చూసుకోండి, మనకు అవగాహన కావాలి. అదే రకంగా ఇక్కడ మనకు బీఎడ్లో చూస్తాం మనం, ఇది కొత్త పుస్తకం ఉదాహరణగా, ఇది కూడా బాగా రాస్తారు, కానీ సార్ ఇది మాకు మంచిగా చదువుకున్నాం సార్, మాకు బాగా మంచిగా వస్తుంది, చదవండి, ఏమైతే నష్టం ఏముంది, ఇది చదివినాక ఇది ఒకసారి చూడండి, మరొకసారి తప్పేం లేదు. అదేవిధంగా మనకు కొన్ని సిలబస్ కనుక తీసుకున్నట్టయితే రక్షక తంత్రాలను ఉంది, డిఫెన్స్ మెకానిజం, ఇంట్లో దొరుకుతలేదు, ఇంట్లో ఉన్నది దయచేసి. అదేవిధంగా పిల్లల పెంపకం గురించి తీసుకుంటే పాత పుస్తకాల్లో లేవు, ఇగో ఈ పుస్తకంలో కొత్త పుస్తకంలో ఇచ్చాడు. సో కొంచెం అట్లా దయచేసి మనం చదివే ముందే మనం టాపిక్ ఎక్కడ ఉంది, ఏ బుక్లో ఉంది, ఎలా ఉంది అనేది దయచేసి ఒకసారి చేసుకొని ఒక 10 నిమిషాలు మీరు హోంవర్క్ చేసుకుంటా అంటే మీకు ఈజీగా సులభంగా ఉంటుంది. ఇక్కడే రాసుకోండి, ఓల్డ్ బుక్, న్యూ బుక్, ఎక్కడుంటే అక్కడ టాపిక్ ఎక్కడ ఉందనేది దయచేసి సిలబస్ కాపీని రాసుకోండి. సో మంచిగా 3 టాపిక్ డేట్స్ పెట్టుకోండి, ఏంది ఫస్ట్ రౌండ్ డే 1, డే 2, డే 3 ఇలానే పెట్టుకోండి, డే 1, డే 2, డే 3, డే 4 ఫినిష్ అయిపోతుంది. సో అట్లా మీరు ప్లాన్ అవుట్ చేసుకోండి. సో దయచేసి ఈరోజు ఈ చిన్న ప్లాన్ మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేసాం. దయచేసి మీ ఓన్ ప్లాన్ ఉంటుంది, సార్ మాకు ఇంకా వేరే ప్లాన్, మీరు మంచిగా ప్రిపేర్ కావాలి, ఇదే ఫైనల్ సార్ ఇదే అని దయచేసి కాదు, ఎవరికైనా ఉపయోగపడుతుంది. సార్ నేను రోజు 2 సబ్జెక్టులు చదువుకుంటా, 3 సబ్జెక్టులు చదువుకుంటా, చాయిస్ ఇస్ యువర్స్, మీకు ఎట్లా బెస్ట్ అనిపిస్తే యూ ఫాలో దట్ ప్లాన్. కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ టైంలో పట్టినాయి అంటే నా ప్రకారం మీరు 50 రోజుల్లో కంప్లీట్ చేస్తారా, లేదా ఈ 45 రోజుల్లో కంప్లీట్ చేస్తారా, 40 రోజుల్లో కంప్లీట్ చేస్తారా, దట్ ఈస్ యువర్ ప్లాన్. కానీ కంప్లీట్ కావాల్సిందిగా మళ్ళీ
సార్ నేను 20 రోజులే ఒకటే చదువుతాం, మనం మిగతాది నేను ఒకటే 10 అట్లా అంటే మనం ఇబ్బంది అవుతాయి కదా. చూసుకోండి మీరు మీ యొక్క ప్లాన్ ప్రకారంగా. దయచేసి ఇది మీకు ఒక చిన్న ప్లాన్ ఇవ్వడం జరిగింది. చాలామంది మిత్రులు కూడా చాలా ఆల్రెడీ స్టార్ట్ చేశారు, బుక్స్ సేకరించుకుంటున్నారు. తప్పనిసరిగా బుక్స్ ప్రాణం, సిలబస్ కాపీ ప్రాణం, ఇది కూడా ప్రింట్అవుట్ తీసుకోవాలి. బుక్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. తర్వాత ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్ పీక్యూ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, మనకు ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్, అవి 2 టెట్లు కావచ్చు, 3 టెట్లు కావచ్చు, ఏపీ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, సీటెట్ కానివ్వండి, ఏది మీకు అందుబాటులో ఉంటే దయచేసి తప్పనిసరిగా మీరు ఏం చేయాలంటే ఈ క్వశ్చన్స్ పేపర్స్ మాత్రం దయచేసి మర్చిపోవద్దు. మీరు వాటిని ఖచ్చితంగా మనం ఏంటంటే తీసుకోవాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి. సీటెట్లో కూడా ప్రీవియస్ మొన్న కూడా చూసాం, చాలా ఎక్సలెంట్ క్వశ్చన్ పేపర్స్ వస్తాయి. పేపర్ 1, పేపర్ 2 మిత్రులకైతే వరం అది. ఇంగ్లీష్ మీడియం మిత్రులైనా తెలుగు మీడియం మిత్రులైనా క్వశ్చన్ ఎట్లా వస్తుంది అనేది తెలుసుకోవడం మనకి ఇంపార్టెంట్. సో ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొకసారి మిత్రులకు విజ్ఞప్తి, ఒకవేళ మన ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయాలని వేడుకుంటూ, సో తప్పనిసరిగా మనకు లైవ్ లెసన్స్ కూడా తీసుకుంటున్నాం. మనం ఈవినింగ్ 8 to 9 సాయంత్రం ఈవినింగ్ 8 to 9 లైవ్ లెసన్స్ కూడా ఉంటాయి. ఆల్రెడీ మన యొక్క ఛానల్ లోపల ఈ సిలబస్ ప్రకారమే సైకాలజీ పెడగాజీ లోపల దాదాపు మనకు ఈ కరోనా టైం లోపలనే ఒక 50 మనకు వీడియోస్ చేసి మీకు అందులో పెట్టడం జరిగింది. మీ ప్లేలిస్ట్కి వెళ్ళినట్టయితే దయచేసి కిందికి వెళ్ళండి. అందులో లెర్నింగ్కి సంబంధించింది, తర్వాత డెవలప్మెంట్కి సంబంధించింది, పర్సనాలిటీ, అన్ని టాపిక్స్ మీద దయచేసి దొరుకుతాయి. మళ్ళీ ఫ్రెష్ కూడా చేసుకుందాం, అంటే అవే ఉన్నాయని కాదు కానీ మనకు అతృత ఉంటుంది కదా, అయ్యో మనకు ఎప్పుడైతే వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ కదా సహజంగానే. ఒకసారి వీడియో చూడండి, దాదాపు 30 to 40 minutes ఉన్నాయి, చాలా వరకు 20 minutes కూడా ఉన్న వీడియోస్ కూడా ఉన్నాయి. దయచేసి వీడియోస్ చూడండి. తప్పనిసరిగా చూసిన తర్వాత ఒకసారి చూడండి, అవసరమైతే నోట్స్ రాసుకోండి, అప్పుడు మీరు బుక్స్ రెఫరెన్స్కి వెళ్ళండి. ఎందుకంటే మేము చదివేటప్పుడు ఏం చేస్తామంటే ఒక వీడియో తయారు చేసేటప్పుడు ఈ పుస్తకాలన్నీ చదువుతాం. దయచేసి అంటే ఏదో గొప్పదని అనుకోకండి, అంటే క్లాస్లో పాఠం చెప్పేటప్పుడు కానివ్వండి, లేకపోయినట్టయితే మేము ప్రిపేర్ అయ్యి మీకు వీడియో చేసేటప్పుడు కానీ ఇన్ని పుస్తకాలు చూస్తాం, ఖచ్చితంగా చూస్తాం. ఇంకేమైనా వేరే బుక్ దొరికితే ఇంకేమైనా బెటర్గా రాస్తారా, బెటర్గా సులభంగా ఉందా, తప్పనిసరిగా పాత క్వశ్చన్ పేపర్స్ కూడా చూస్తాం. చూసి తర్వాతనే వీడియో చేయడం జరుగుతుంది. అంతకుముందు చాలామంది పిల్లలు వీక్లీ 2-3 వీడియోస్ రిలీజ్ చేసేవాళ్ళం. చాలామంది మిత్రులు అన్నట్టు, అబ్బా సార్ మాకు తొందరగా డైలీ ఒక వీడియో చేయండి అంటే చదవాలి కదా, చదవాలి, ప్రిపేర్ కావాలి. తప్పనిసరిగా మళ్ళీ మీకు లాభం కావాలి కదా, మీకు నష్టం కలగొద్దు కదా, అది ఆలోచనే ఉంటుంది. సో తప్పనిసరిగా మనకు మన ఛానల్ సహాయపడుతుంది. దయచేసి తప్పనిసరిగా లైవ్ లెసన్స్ వినండి. తర్వాత రికార్డెడ్ లెసన్స్ కూడా ఉన్నాయి. వీలైతే మళ్ళీ కూడా మీకు రికార్డు చేసినవి కూడా మళ్ళీ క్వాలిటీగా పంపించే ప్రయత్నం చేస్తాం. తర్వాత టాపిక్ అయిన తర్వాత ఆ టాపిక్ సంబంధించిన మరొక వీడియో రిలీజ్ చేస్తాం. పాత క్వశ్చన్ పేపర్లకు వెళ్ళి ఆ క్వశ్చన్స్ దయచేసి మీకు ప్రాక్టీస్ కోసం రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. మినిమం మనం మీ టార్గెట్ ఏంటి అంటే, నా టార్గెట్ అయితే అంటే జనరల్గా మన పిల్లలు 150కి 150 కొట్టాలనుకోవాలి. నా టార్గెట్ సైకాలజీలో మన పిల్లలు ఎవరైనా అంటే మన వాళ్ళు పేపర్ 30కి 30 సాధించాలి. సో దట్ ఈస్ ద టార్గెట్. నా యొక్క టార్గెట్ అయితే అదే. సో దయచేసి మీరు తప్పనిసరిగా సాధిస్తారు. మనకు టైం ఉన్నది, దయచేసి టెన్షన్ పడకండి. 70 days అంటే 2 నెలల పైన, 2 months ఎబే ఉంది. నిజానికి చెప్పాలంటే 1 month. చాలామంది పిల్లలు చాలాసార్లు మల్టిపుల్ రివిజన్ చేసిన వాళ్ళు ఉన్నారు. దయచేసి ఈ టైంలో మాత్రం కోచింగ్ అనేది సజెస్టబుల్ కాదు. ఎందుకంటే మీరు ఓన్ ప్రిపేర్ కావాలి. సొంతంగా ప్రిపరేషన్ అనేది చాలా సహాయపడుతుంది. టైం తక్కువ ఉంది కాబట్టి. కొందరు పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ క్వాలిఫై ఉన్నారు, సార్ మేము టీఆర్టీకే ప్రిపేర్ అవుతాం. తప్పనిసరిగా మీరు టీఆర్టీకి ప్రిపేర్ కండి, కానీ టెట్ రాయండి. ఎందుకంటే సీటెట్లో కావచ్చు ప్రీవియస్గా మీకు మార్క్స్ వచ్చాయి, కానీ ఈ 20% వెయిటేజ్ ఏదైతే ఉందో 150 మార్కులకు వెళ్ళి మీకు ఎన్ని సాధిస్తే అందులోకి వెళ్ళి 20% వెయిటేజ్ ఏముంది అంటే మనకు టీఆర్టీలో ఉంది. దయచేసి అది మనం మర్చిపోవద్దు. అందుకోసం ఎంత వీలైతే అంత మీరు చేసుకోండి. మీకు సిలబస్ కూడా ఒకసారి ఎవరైతే డైరెక్ట్ టీఆర్టీ ప్రిపేర్ అవుతున్నారో సిలబస్ దగ్గర పెట్టుకోండి. కాంటెంట్ పెడగాది మొత్తం ఉంది. ఒక 20 మార్కులు ఇందులో సైకాలజీ ఉంటుంది, అక్కడ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, తర్వాత జీకే కూడా ఉంటుంది కాబట్టి, కరెంట్ అఫైర్స్ ఉంటుంది కాబట్టి అది మాత్రమే తేడా. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Kindly subscribe for our channel. Thank you very much.